అసలు మన పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది? ఏదైనా ఒక బిల్లు పాస్ అవ్వాలంటే ఎంతమంది ఎంపీలు ఉండాలి? ఈ రూల్స్ అన్నీ ఎవరు పెడతారు? భలే ప్రశ్నలు కదా! వీటన్నిటికీ ఒకటే సమాధానం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 100. పదండి ఈ పార్లమెంట్ రూల్ బుక్ కథ ఏంటో చూసేద్దాం. విన్నారు కదా రామయ్య, పార్లమెంటంటే అదో మోటేలు కాదు, ఎవరైనా వచ్చి కూర్చొని అరుస్తూ ఓటేసి వెళ్ళిపోవటానికి. అస్సలు కాదు. ఇది మన దేశ భవిష్యత్తుని శాసించే చోటు. ఇక్కడ ప్రతి అడుగుకి ఒక రూలుంటుంది. ప్రతి మాట ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఏంటా పద్ధతి? చూద్దాం రండి. సరే, ముందుగా ఈ ఆర్టికల్ 10 అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. ఇది పార్లమెంట్ మొత్తం నడవటానికి ఒక బేస్ అన్నమాట, ఒక ఫౌండేషన్ లాంటిది. అంటే చూడండి, లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఒక మీటింగ్ స్టార్ట్ అవ్వాలంటే మినిమం ఎంతమంది ఉండాలి? అసలు ఓటు ఎవరు వెయ్యొచ్చు? ఒకవేళ ఓట్లు టై అయితే ఏం జరుగుతుంది? ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ ఈ ఒక్క ఆర్టికల్లో క్లియర్గా చెప్పారన్నమాట. మరా రూల్స్ ఏంటి? సభ అసలు ఎలా నడుస్తుంది? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ మొత్తం రూల్ బుక్లో మోస్ట్ ఇంపార్టెంట్ పదం ఏదైనా ఉందంటే అది కోరం. దీని మీనింగ్ చాలా సింపుల్. ఒక ఒఫీషియల్ మీటింగ్ జరగాలంటే కనీసం ఇంతమంది సభ్యులు ఖచ్చితంగా హాజరవ్వాలి. ఆ మినిమం నంబర్నే కోరం అంటారు. ఆ మ్యాజిక్ నంబర్ ఇదే, 1/10. అవును, లోక్సభ అయినా రాజ్యసభ అయినా మొత్తం మెంబర్స్లో కనీసం 10వ వంతు మంది ఉంటేనే ఆ రోజు మీటింగ్ వ్యాలిడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మన లోక్సభలో 543 మంది ఉన్నారు కదా, అందులో కనీసం 55 మంది అయినా ఉండాలన్నమాట, లేదంటే మీటింగ్ జరగదు. ఇక్కడ చూడండి ప్రాసెస్ ఎంత క్లియర్గా ఉందో. స్టెప్ 1, మీటింగ్ మొదలవ్వగానే స్పీకర్ గారు కోరం చెక్ చేస్తారు. స్టెప్ 2, ఓకే మినిమం నంబర్ ఉన్నారు అనుకుంటే మీటింగ్ కంటిన్యూ అవుతుంది. స్టెప్ 3, అయ్యో కోరం లేదు, అప్పుడేం చేస్తారు? ఒక బెల్ మోగిస్తారు. అప్పటికి మెంబర్స్ రాలేదనుకోండి, ఇక ఆ రోజుకి మీటింగ్ వాయిదా వేసేస్తారు. అంతే, చాలా స్ట్రిక్ట్ రూల్ ఇది. సరే, మరి ఓటింగ్ రూల్స్ సంగతేంటి? ఇక్కడ 2 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, ఏ డెసిజన్ అయినా సరే అప్పుడు హౌజ్లో ఉండి ఓటు వేసిన వాళ్లలో మెజారిటీ ఎటువైపుంటే అదే ఫైనల్, సింపుల్. సెకండ్, స్పీకర్ లేదా చైర్మన్ గారు వాళ్లు జనరల్గా ఓటు వెయ్యరు, కానీ ఎప్పుడైనా ఓట్లు ఈక్వల్గా వచ్చి టై అయ్యిందనుకోండి, అప్పుడు మాత్రమే వాళ్ల ఓటు వేసి ఆ టైని బ్రేక్ చేస్తారు. దాన్ని కాస్టింగ్ ఓట్ అంటారు. ఓకే, ఈ రూల్స్ అన్నీ బాగున్నాయి, కాని అసలు ఇంత స్ట్రిక్ట్గా ఈ రూల్స్ ఎందుకు పెట్టారు? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? ఆలోచించారా ఎప్పుడైనా? ఇక్కడ ఈ కంపారిజన్ చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ కోరం లేదనుకుందాం, అప్పుడేమవుతుంది? 10 మందో 20 మందో ఎంపీలొచ్చి 50 కోట్ల మంది ప్రజల కోసం ఒక చట్టాన్ని పాస్ చేసేయొచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి అంత్యక్రియలు చేయడమే కదా. అదే కోరం ఉంటే ఆ నిర్ణయానికి ఒక లీగల్ వాల్యూ ఉంటుంది, కోర్టులో నిలబడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అది ప్రజల నిజమైన ప్రాతినిధ్యం అనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ రూల్స్ స్పీకర్ లేదా చైర్మన్ గారి అధికారాన్ని, సభలో డిసిప్లిన్ని కూడా కాపాడతాయి. అందరూ రూల్స్ పాటిస్తేనే కదా స్పీకర్ గారు సభని కంట్రోల్లో ఉంచి సరిగ్గా నడపగలరు. వాళ్ల అధికారాన్ని కాపాడటమంటే సభ గౌరవాన్ని కాపాడటమన్నమాటే. ఓకే, రూల్సున్నాయి, వాటిని ఫాలో అవడం వల్ల లాభాలున్నాయి. మరి రూల్స్ బ్రేక్ చేస్తే? అప్పుడు శిక్షలు కూడా ఉంటాయి. పార్లమెంట్ నియమాలను అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలు చాలా చాలా సీరియస్గా ఉంటాయి. ఈ మధ్య ఇదింకా సీరియస్ అయింది. ఎందుకంటే పాత ఐపీసీని రీప్లేస్ చేస్తూ కొత్తగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది గదా. ఇది పార్లమెంట్లో చేసే నేరాలకు పనిష్మెంట్స్ని ఇంకా పెంచేసింది. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి, ఎంత కఠినంగా ఉన్నాయో శిక్షలు. పార్లమెంట్లోకి అక్రమంగా ప్రవేశిస్తే 1 నుంచి 3 ఏళ్ల దాకా జైలు, సభలో గొడవలు హింసకు పాల్పడితే 3 ఏళ్లు, కార్యకలాపాలకు అడ్డుపడితే ఏడాది జైలు. ఇక ఓట్ల రికార్డులో ఫోర్జరీ చేస్తే అబ్బో ఏకంగా 7 ఏళ్ల దాకా శిక్షపడొచ్చు. ఎంపీగా నటిస్తే 3 నుంచి 7 ఏళ్లు. చూశారా, ఈ కొత్త చట్టం చాలా స్ట్రిక్ట్. ఈ బిఎన్ఎస్ శిక్షలు మాత్రమే కాదు, పార్లమెంటు కూడా కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దాంతోపాటు పార్లమెంటు కూడా యాక్షన్ తీసుకుంటుంది. రూల్స్ బ్రేక్ చేసిన మెంబర్ని సభ నుంచి సస్పెండ్ చేయొచ్చు, లేదా ఏకంగా బహిష్కరించొచ్చు. ఇంకా సీరియస్ అయితే శాశ్వతంగా పార్లమెంట్లో అడుగుపెట్టకుండా బ్యాన్ కూడా చేయొచ్చు. సరే, ఇదంతా ఎంపీల గురించి, స్పీకర్ గురించి, చట్టాల గురించి. మరి మన సంగతేంటి?
మనలాంటి కామన్ పీపుల్ పాత్ర ఏంటి ఇందులో? పార్లమెంటు సరిగ్గా నడవడానికి మనమేమైనా చేయగలమా? అసలు సిసలైన ప్రశ్న ఇదే. సో రామయ్య అంటే మనలాంటి సామాన్యుడు ఏం చేయగలడు? మన చేతిలో ఏమైనా పవర్ ఉందా? ఖచ్చితంగా ఉంది, చాలా ఉంది. ఒక పౌరుడిగా మన దగ్గర కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. చూడండి, ఒకవేళ కోరం లేకుండానే ఏదైనా బిల్లు పాస్ చేసేశారనుకోండి, మనం వెంటనే కోర్టులో పిల్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫైల్ చేయొచ్చు. సభలో గొడవలు జరుగుతుంటే ఆ వీడియో ప్రూఫ్స్ని ఎథిక్స్ కమిటీకి పంపించొచ్చు. అంతేకాదు, రహస్యం కాని బిల్లుల మీద ఓటింగ్ ఎలా జరిగిందో ఆ డివిజన్ ఓట్ రికార్డులని అడిగి తెలుసుకునే హక్కు కూడా మనకుంది. గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ అంటే దేశాన్ని నడిపించే ఒక ఇంజిన్ రూమ్. అక్కడ ప్రతి నట్టు బోల్టు కరెక్ట్గా ఉండాలి. అంతేకాని అది నాటకాలు వేసే స్టేజ్ కాదు. చివరిగా ఒక్కటే మాట రామయ్య, సభకి గౌరవం ఇవ్వడమంటే మన ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి మనం గౌరవం ఇచ్చుకున్నట్టే. ఎందుకంటే పార్లమెంట్ నడవడమంటే దేశం నడవడం, అంతే.